వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ప్రెస్ మీట్ లో వంగలపూడి అనిత కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయి 4 సంవత్సరాలు 9 నెలలు అయ్యిందని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నక్కపల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా జగన్ ప్రభుత్వంలో ఆనందంగా లేరన్నారు. చంద్రబాబు, పవన్ రాష్ట్రానికి ఎంతో అవసరం అని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించారన్నారు. ఇప్పటికే ప్రారంభమైన లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీన లోకేష్ శంఖారావం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అనిత పిలుపునిచ్చారు. ఒకే ఒక ఉద్దేశంతో చాలా మంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మనందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా అందరం చూసాం. ఈ రోజు అదైన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రజల యువత గురించి, మహిళల గురించి, రైతుల గురించి, అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూల గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేయాలని ఒకే ఒక ఉద్దేశం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలవబోతుంది, జనసేన పార్టీ భరోసాగా నిలవబోతుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి శంఖారావం పేరిట ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు నిన్ననే మనం అందరం కూడా చూసుకున్నాము. పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శంఖారావం ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తయిందో మనందరికీ తెలుసు. ఆ రోజు కూడా ఉన్న శ్రేణులకు కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కి కానీ, కేఎస్ఎస్ఎల్కి కానీ అందరికీ కూడా దశానిర్దేశం ఇవ్వడం కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం చాలా కష్ట పరిస్థితిలో ఉంది. ఒక సైకో చేతిలో ఉంది రాష్ట్రం. ఎందుకనంటే ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మహిళల దగ్గర నుంచి యువత, మహిళలు, రైతులు, ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే రైతులకి గిట్టుబాటు ధర లేక, యువతలకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు 4 సంవత్సరాలు 4 సంవత్సరాల 9 నెలల కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక బూటకపు ఇన్సిడెంట్ తెరలేపే పరిస్థితి. అంటే ఇందులోనే ఏదో చేసేసి ఇచ్చే పరిస్థితి కాదు, కేవలం ఎలక్షన్ స్టంట్లు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ రోజు అనేక ఉద్యోగాలు మేము తీస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు అందులో భాగంగానే రాబోయే కాలంలో మన 21వ తారీఖున పాయకరావుపేటలో కూడా ఈ శంఖారావం కార్యక్రమం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతుంది. ఇక్కడున్న శ్రేణులు కూడా దిశానిర్దేశం ఇవ్వడానికి, ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడాలని చెప్పడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ కలిసి ఈరోజు లోకేష్ గారి శంఖారావం ప్రోగ్రామ్ కూడా 21వ తేదీన ప్లేస్ కూడా అతి తొందరలోనే మీకు చెప్తాం. కోటవురట్ల అనుకుంటున్నాం. కోటవురట్లలో ప్లేస్ కనుక ఏదైనా ఇబ్బంది పడితే మళ్ళా తిరిగి మన హైవే మీద నక్కపల్లిలోనే ఎక్కడ పెట్టడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఆ వివరాలన్నీ అతి త్వరలోనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ శంఖారావం ద్వారా అనేక మంది ప్రజల ఇళ్ల దగ్గరికి ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ పథకాలు వెళ్తున్నాయి. ఈరోజు మనందరికీ తెలుసు, ఏ వర్గాన్ని చూసినా నేను చాలా మందితో మాట్లాడాను. ఇన్ని రోజులు చాలా మందితో మాట్లాడాను. ఒక పక్క దేవాంగుల దగ్గర నుంచి మత్స్యకారులు, శెట్టి బలిజ, యాత, గౌడాస్, అదేవిధంగా మనకి యువతతో మాట్లాడాం, మహిళలతో మాట్లాడుతున్నాం, అందరితోని కూడా మాట్లాడుతున్నాం. ఎవ్వరూ కూడా ఈరోజు హ్యాపీగా లేని పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే మేమందరం కూడా ప్రశాంతంగా ఉంటున్నాం, అభివృద్ధి కనిపిస్తుంది, సంక్షేమం కనిపిస్తుందని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాక గురించి ఎదురు చూస్తున్నారు. దీనికి శంఖారావం పేరిట ఎన్నికల సమరశంఖం పూరించడానికి నారా లోకేష్ గారు వచ్చే ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.